హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎలాంటి కలర్స్ లేకుండా బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసి ఫ్రైగా చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక ఒక పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఇంకో స్పూన్ నూనె అదే కడాయిలో ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసి, అందులోనే బ్రెడ్ స్లైసెస్ని పీసెస్గా చేసి కలిపి లైట్గా ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో నేనైతే అంగన్వాడీ పాలు అయితే తీసుకున్నానండి. అది మీ ఇష్టం, ఏ పాల ప్యాకెట్నైనా తీసుకోవచ్చు. 1/2 లీటర్ పాలని కడాయిలో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కలిపి, అందులోనే బెల్లాన్ని వేసి బాగా కలపాలి. బెల్లం వేసిన తర్వాత అందులోనే బ్రెడ్ స్లైసెస్ ముక్కల్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అదంతా బ్రెడ్ స్లైసెస్ని పాలు బాగా పట్టే విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఇన్స్టెంట్గా బ్రెడ్ హల్వా రెడీ. గార్నిష్ కోసం నేను కొబ్బరి, జీడిపప్పును అయితే తీసుకున్నాను. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే